ఏపీలో అంగన్వాడీ పోస్టులకు భర్తీ చేయడానికి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో కాకపోతే చాలామందికి ఏంటంటే వాళ్ళ ప్లేస్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదా వాళ్ళు ఉండే ఏరియాలో అని చెప్పేసి చాలామందికి తెలియదు. ఇది మనకి అఫీషియల్గా వాళ్ళు ఏంటంటే అంటే పేపర్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఎటువంటి వెబ్సైట్ లేదనమాట. సో మనంతకు మనమే కనుక్కోవాలి వేకెన్సీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. నేను ఈ వీడియోలో మీకు ఒక ప్లేస్ గురించి అయితే చెప్తాను. ఆ ప్లేస్లో మీరు ఉంటే కనుక నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ అంగన్వాడీ పోస్టులకు అనమాట. ఓకే, సో అంగన్వాడీ కార్యకర్త, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త, తర్వాత ఆయా పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ మీరు ఆ ప్లేస్లో లేకపోయినా సరే మన వీడియోని చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫ్యూచర్లో మీరున్న ప్లేసెస్లో ఏమన్నా వేకెన్సీ ఉంటే నేను వీడియో చేస్తాను. సో అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి అంగన్వాడీ కార్యకర్తకి అయితే 10th అయితే ఉండాలి. ఈ రెండింటికి అంగన్వాడీ కార్యకర్త అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్త. తర్వాత ఆయా పోస్టులకి అయితే కనుక 7th క్లాస్ పాస్ సరిపోతుంది. 7th క్లాస్ ఆ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్కడ వేకెన్సీస్ ఉంది అంటే కర్నూలు ప్లేస్ అనమాట. ఓకేనా, సో ఎవరైతే కర్నూలులో కానీ కర్నూలు దగ్గరలో ఎవరైతే ఉన్నారో సో అలాంటి వాళ్ళకి అప్డేట్ అనమాట. మొత్తం మనకి 11 అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. 1 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. తర్వాత 84 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 84 ఆయా పోస్టులు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే సిడిపిఓ ఆఫీస్కి, సో మీ దగ్గరలో ఉన్న సిడిపిఓ ఆఫీస్కి మీరు వెళ్ళి కాంటాక్ట్ అయితే సో వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీరు మీ దగ్గర ఉండాలి. 10th క్లాస్ మార్క్ షీట్ లేకపోతే 7th క్లాస్ మార్క్ షీట్ అయితే ఉండాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇన్కము. ఓకే, సో ఇవి మెయిన్ అనమాట. మీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇవి మెయిన్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్. సో ఇవన్నీ మీరు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్తో పాటు ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, లేదు మీరు సిడిపిఓ ఆఫీస్ డైరెక్ట్గా వెళ్ళినా కూడా వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్, ఇది కర్నూలు ఏరియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంతకుముందు నేను వీడియోస్లో కొన్ని ఏరియాస్ గురించి చెప్పాను. సో వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. సో ఇంకా ఫ్యూచర్లో మనకి ఏమన్నా వేకెన్సీస్ ఉంటే కనుక వేరే ప్లేసెస్లో ఇమీడియట్గా మన ఛానల్లో వీడియో ఉంటుంది. సో థ్యాంక్ యూ.